ముద్రగడను కలవటంలో ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కోటి శివలింగార్చన పూజలను చూసేందుకు ఆహ్వానించడానికి ఆయన ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు రాజకీయ మద్దతు అడిగానని క్లారిటీ ఇచ్చారు. ముద్రగడ మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారని నెహ్రూ తెలిపారు. కేవలం తన కోసమే వచ్చానని, పార్టీ హైకమాండ్ వెళ్లమని చెప్పలేదన్నారు. ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్ కాబట్టి దాన్ని ఎక్కువగా మీరు ఆలోచిస్తారు. ఇప్పుడు మా ఇద్దరు కలయికని కానీ నేను వచ్చింది ఏదైతే కోటి శివలింగాలు మట్టి లింగాలు చేసి కోటి శివలింగాక్షరం చేయాలని చెప్పేసి నేను తలపెట్టాను. ఇరుపక్కలో దాన్ని ఒక్కసారి వచ్చి చూసి ఆశీర్వదించి అల్లండి అని చెప్పేసి చెప్పడం కోసమే నేను రావడం జరిగింది. ఆయన తప్పగా వస్తా అన్నారు కానీ చాలా పెద్ద కార్యక్రమం తలపెట్టారు. చాలా సంతోషం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక రెండోది రాజకీయంగా అయితే మాత్రం మేము మాట్లాడుకున్నది నా స్వార్థం కోసం. అంటే నేను రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను, మరి మీ సహకారం నాకు ఇవ్వాలి అని చెప్పేసి అన్నాడు. వ్యక్తిగతంగా మీకు నేను తప్పక సహకారం ఎంత చేయాలో అంతా కూడా నేను చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది మొత్తానికి జరిగినటువంటి అసలు 1% రాజకీయ కోణం ఉంది అంటే నా కోసం నేను వచ్చానని చెప్పాను కదా, అంతే తప్పించి మా నాయకులు కానీ పార్టీ హైకమాండ్ కానీ ఇక్కడికి వెళ్ళి మాట్లాడండి అని కానీ అందుకోసం నేను వచ్చినటువంటి సందర్భం కూడా కాదు. నన్ను పార్టీ అడిగితే అప్పుడు చెప్తాను. మీరు కూడా లీడ్ తీసుకోవాలి కదా. నేను ఎందుకు తీసుకుంటాను? పార్టీకి మైలేజ్ కావాలంటే ఇప్పుడు పార్టీకి మైలేజ్ కావాలి అనుకున్నప్పుడు పార్టీ నన్ను అడుగుతుంది. ఇప్పుడు నేను వచ్చినటువంటి సందర్భం ఇదే చెప్తాను. ఇప్పుడు మీకు ఏం చెప్పానో అదే చెప్తాను నేను. ఆ సందర్భంగా వాళ్ళు ఏదైనా నన్ను అడిగారు అనుకోండి, మరి ఎలాగా నీకు సన్నిహితం ఉంది కాబట్టి నీ ప్రయత్నం ఏమన్నా చేస్తావా అని అడిగితే అప్పుడు చూద్దాం. నిన్న డిస్కషన్ మాట్లాడుతాను నేను జనసేన వాళ్ళు అది అసలు ఏమీ అవుట్ ఆఫ్ సార్ ఏది మాట్లాడుకోలేదు. నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో అదే పూర్తిగా టిఫిన్ పెట్టాడు, తిన్నాం. అది ఎప్పుడు అలాగే తప్పదా ఆయన దగ్గరకు వస్తేనే ముందే ప్రిపేర్ అవుతాం. మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఆయన ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే నియోజకవర్గంలో ఉన్న అభిమానులు నేను ఎక్కడున్నానో అక్కడ రావాలని కోరుకుంటాను నేనైతేనే వ్యక్తిగతంగానే ఏంటి. కానీ మరి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని కూడా నాతో ఆయన చెప్పలేదు. ఎందుకంటే